హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. పిల్లకైతే సేమియా ఉప్మా చేస్తాను మార్నింగ్ టిఫిన్ కింద. ఇంకా దానికి సేమియా ఉప్మా చేసేసి పెట్టేశాను అనమాట. నేను యాక్చువల్గా మాట్లాడుతున్నాను కానీ వెనకాల సాంగ్ పిల్ల టీవీలో సాంగ్స్ పెట్టుకుంది. నేను అది అంత వినిపించుకోలేదన్నమాట ఆ టైంలోనూ. నెక్స్ట్ ఇప్పుడు వింటూ ఉంటే వీడియో చూసుకుంటూ ఉంటే వినిపిస్తుంది. పిల్ల అయితే వెళ్ళేటప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టి వెళ్ళమని చెప్పింది. దానికోసం స్వీట్ కార్న్ అదైతే ఆల్రెడీ అంగన్వాడీకి వెళ్ళిపోయింది. హాయ్, ఇప్పుడే వచ్చావా? ఏం తింటున్నావు? ఫ్యాన్ బాగున్నాయా పుల్లగా ఉన్నాయా? కుళ్ళిపోయిందా? అయ్యో, ఏం చేసావు అంగన్వాడీలో? ఏం చేసావు? ఇప్పుడు పొచ్చుగా మొక్క తిను. ఎలా ఉంది? తీగా ఉందా పుల్లగా ఉందా? అలా తినాలా? మాకు తెలియదే. ఏంటమ్మా? దోశ జ్యూసా? ఏం జ్యూస్ చేస్తావు? నీకు ద్రాక్ష పళ్ళతో సపోటా జ్యూస్ వస్తుందా? ద్రాక్ష పళ్ళ జ్యూస్ వస్తుంది, సపోటా జ్యూస్ రాదు కదా. తొక్క కూడా తినచ్చు. తొక్క సగం తినేసి ఉమ్మే, నవ్వులేసి ఉమ్మే తొక్కం లేదంటే. నాలుగు చూపించు. ఈవేళ బెండకాయ కూర నీకు ఇష్టం కదా, తింటావా? అన్నీ అలా పాడిస్తున్నావంటే అదన్నీ తినేసాక, నువ్వు ద్రాక్షపల్లి తినేసాక అవన్నీ తీసేయరు. ఏరాలి మరి, ఎవరు ఏరుతారు? కోతి వేషాలు. ఎందుకమ్మా కరెంట్ లేదు పొద్దున్నుంచి? ఇన్వర్టర్ ఉన్నా నీకు టీవీ పెట్టడానికి ఉండదు కదా. పుల్లగా ఉందా? సరేలే, ఆడుకో అయితే, తినైతే. నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. పిలు. నేను మామిడి పండు తింటాను. వచ్చి తిను, ఉంటా. బాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? ఎండగా ఉంది కదా బయట, ఎలా ఆడుకుంటావు? కరెంట్ లేదు. ఏమో తెలీదు, తీసాడు. నాకు చెప్పడు కదా మరి. ఈసారి నుంచి చెప్పనా? కరెంట్ తీసే ముందు నాకు ఫోన్ చేయండి అని. కరెంట్ ఇవ్వండి చెప్పనా? చెప్తానే. నాకు తెలియదు ఎప్పటివరకు చెప్పాలి. ఏసీయా? చేస్తాను. అవును, నీకు కావాలా? వేసుకుందు కానీ. అన్నం పెట్టానా? అన్నం బా
పెట్టుకొని తిన్నాను కదా. స్వీట్ కొని తింటే తినకూడదు. తిగ్గాలి ఇంకా రైల్వే మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి రైలు వచ్చి మళ్ళీ కడుపు. సరే. యాక్చువల్గా ఆ రోజంతా కూడా పవర్ కట్ అనమాట. ఇది చాలా ఇబ్బంది పెట్టేసింది. టీవీ ఉంటే కనీసం టీవీ చూసుకునేది, ఇంక ఇలా అల్లరి చేస్తూ కూర్చుంది. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వక మా ఇద్దరికి దాన్ని కూర్చోబెట్టాలని చెప్పి ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు అయితే ఉప్పు కారం వేసి పెట్టాను. దానికి ఆల్రెడీ వాళ్ళ నాన్న తినిపిస్తారు కాబట్టి తిందనమాట ఈజీగానే. నెక్స్ట్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను, లెగ్గిన్స్ ఆర్డర్ పెట్టాను. చాలా బాగా వచ్చింది, లెగ్గిన్స్ కూడాను బాగున్నాయి. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లెగ్గిన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. దానికి వెనకాల నేను టీవీ ఆన్ చేసి పెట్టాను, అందుకని నీకు మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లెగ్గిన్స్ అయితే చాలా బాగా వచ్చేవి. ప్యాక్ ఆఫ్ 5 లెగ్గిన్స్. 5 లెగ్గిన్స్ వచ్చేసి 463 రూపీస్ పడింది నాకైతేను. ఆన్లైన్ పేమెంట్ చేస్తే 444కి ఎంత ఇస్తానన్నారు, బట్ నేను ఆన్లైన్ పేమెంట్ చేయలేదు, క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చాను. నెక్స్ట్ అయితే దాని కోతి వేషాలు చూడండి, వెనకాల పొట్టిదానివి. అది వచ్చి మామిడికాయ ముక్కలని నా ఒళ్ళో పడేసింది. ఈ లోపు చేసి పిచ్చి చేష్టలు అవన్నీ. ఈ బిస్కెట్ కలర్ లెగ్గిన్ మాత్రమే కొంచెం ఎలా వచ్చిందంటే డిఫరెంట్గా ఉంది. మిగతా లెగ్గిన్స్ అన్నీ కూడా హైట్ వైజ్ చెప్పాలంటే మాత్రం చాలా హైట్ వచ్చింది. ఇది వరకు నేను ఆల్రెడీ బుక్ చేశాను మీషోలో లెగ్గిన్స్. అవి నేను 3 లెగ్గిన్స్ 190కి ఎంతగా బుక్ చేశాను ఆఫర్లో. అస్సలు బాగాలేదు, వరస్ట్ క్లాత్ అని చెప్తాను అదైతే నేను. కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టిన మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను ఎలా వస్తాయని అనుకున్నాను, నేను XXL పెట్టాను చూడండి. హైట్ వైజ్ కూడా చాలా బాగుంది. అప్పుడు నేను ఆర్డర్ పెట్టింది అయితే హైట్ కూడా చిన్నది వచ్చింది, హైట్ కూడా సరిపోలేదు ప్యాంట్ హైట్. చూడండి ఎంత స్ట్రెచబుల్ అనమాట, చాలా బాగా వచ్చింది. మీకు రివ్యూస్ కూడా చూపిస్తున్నాను, అంత లాంగ్ వచ్చిందని. అక్కడి నుంచి కిందకు వచ్చేసింది అనమాట, ఇంకా ఫీట్ కిందకే వచ్చింది. నేను పక్కన ఇలా చూస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి అది కూడా చూడండి మొత్తం అన్నీ ఓపెన్ చేసేసి నేను టీసీలో మొత్తం పడేసింది. మీకు హైట్ చూపిస్తామని చెప్పి నేను దూరంగా పెట్టాను అనమాట. నెక్స్ట్ అయితే ఈ కలరు, ఇది వచ్చేసి తెలిసిందే కదా, నేవీ బ్లూ కలరు. ఈ మిగతా ఈ 4 లెగ్గిన్స్ కూడా చాలా బాగున్నాయి. అది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందనమాట, మనకి వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది క్లాత్. మీకు ఈ కోడ్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అసలు నన్ను ఓపెన్ చేసి చూపించనివ్వట్లేదు, అదే ఓపెన్ చేసి చూపిస్తానంటుంది. అది వచ్చిన సరిగ్గా లెగ్గిన్ కూడా సరిగ్గా చూడనివ్వట్లేదు అనమాట ఈ పొట్టిది. ఇవి 2 పక్కన పెట్టకపోతే కింద పడేస్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది. మనకి బ్లాక్ ఎన్ని ఉన్నా లెగ్గిన్స్ సరిపోవు కదా, నిజంగానే ఎన్ని లెగ్గిన్స్ అయినా కావాలి బ్లాక్ అయితేను. నెక్స్ట్ అయితే వైట్ కలర్ లెగ్గిన్. నిజంగా వైట్ లెగ్గిన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ. ఎందుకంటే వైట్ అన్నది మనం చాలా జాగ్రత్తగా వేసుకుంటాం కదా, ఆచితూచి వేసుకుంటాం కదా, స్కిన్కి ఫ్రెండ్లీగా ఉండాలి, అన్ని కంఫర్ట్స్ అన్నీ చూసుకుని వేసుకుంటాం కదా. నా మొహంలో వెలుగు చూడండి, నేను ఎలా వస్తుందో ఏంటో క్లాత్ అనుకున్నాను వైట్ కదా అని, కానీ నిజంగా చాలా బాగుంది క్వాలిటీ, కానీ క్లాత్ కానీ చాలా బాగుంది. ఇది ఏమైనా వెనకాల మామిడికాయ ముక్కలు తింటుందా, ఏమైనా అంటించేస్తుందేమో అని భయం వేసింది నాకు ఆ క్లాత్ కూడాను. చూడండి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు నెక్స్ట్ అయితే లాస్ట్ వచ్చేసి బిస్కెట్ కలర్ లెగ్గిన్. ఇవి ప్యాక్ ఆఫ్ 5 అని చెప్పాను కదా, బ్లూ, బ్లాక్, బిస్కెట్, వైట్, నేవీ బ్లూ, ఈ కలర్స్ అనమాట. చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను రెడ్ కూడా పెడదాం అనుకున్నాను, ప్యాక్ ఆఫ్ 6 ఉన్నవి, కానీ ఎందుకులే మళ్ళీ ఎందుకని రెడ్ ఆల్రెడీ ఉంది కదా, యూజ్ చేస్తున్నాం కదా ఇంట్లో లెగ్గిన్ అని నేను రెడ్ తీసుకోలేదు. నాకు ఇవి నచ్చాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి లెగ్గిన్స్వి. నేను కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈవినింగ్ అయితే చిలకడదుంప తినేస్తున్నాము. దట్స్ ద టుడే వ్లాగ్ ఫ్రెండ్స్, బాయ్.